సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కళ నెరవేరబోతుంది. మహేష్ బాబు తన కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్కి రెడీ అవుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చర్చల్లో ఉన్న రాజమౌళి సినిమా ఈ సంవత్సరమే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ సినిమా కోసం ఆల్రెడీ మహేష్ బాబు ప్రిపరేషన్ కూడా మొదలైపోయింది. ఇటీవలే యూరోప్ వెళ్ళి ఒక ఫిట్నెస్ వర్క్ షాప్ లాంటివి చేసి వచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమాకి ఆల్రెడీ కథ కూడా రెడీ అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఖరారు చేసే పనిలో ఉన్నారు రాజమౌళి అండ్ కో. అయితే ఎన్నో సంవత్సరాలుగా రాజమౌళితో పనిచేస్తున్న ప్రముఖ టెక్నీషియన్లు ఒక్కొక్కరు ఈ సినిమాకి దూరం అవుతుండడం మహేష్ బాబు అభిమానులను కొంచెం టెన్షన్ పెడుతుంది. ఆల్రెడీ కెమెరామెన్ సెంధిల్ కుమార్ ఈ ప్రెస్టీజియస్ సినిమాకి దూరమయ్యాడు. మగధీర, ఈగ, బాహుబలి, త్రిబుల్ సినిమాలో సెంధిల్ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజమౌళి విజన్ కు తగ్గట్టుగా అత్యద్భుతంగా విజువల్స్ అందిస్తాడు సెంధిల్ కుమార్. అలాగే పిఎస్ వినోద్ కూడా మంచి సినిమా ఫోటోగ్రాఫర్ అయిన సెంధిల్ స్థాయిలో అవుట్పుట్ ఇవ్వగలడా అనే సందేహాలున్నాయి. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ గా శ్రీనివాస్ మోహన్ స్థానంలోకి కమల్ కన్నన్ వచ్చాడంటున్నారు. ఆయన ఆల్రెడీ రాజమౌళి సినిమాలకు పనిచేశాడు కాబట్టి ఓకే. అలాగే కెమెరామెన్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సంగతి అలా ఉంటే లేటెస్ట్ గా ప్రొడక్షన్ డిజైనర్ కూడా మారినట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియాలో నెంబర్ 1 ఆర్ట్ డైరెక్టర్ గా అనదగ్గ సాబు సీరియల్ స్థానంలోకి మోహన్ అనే టెక్నీషియన్ వచ్చాడంట. అతను ఆకాశవాణి అనే చిన్న సినిమాకు పనిచేశాడు. సాబు అంటే అన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఆయన రేంజ్ వేరు. అలాంటి టెక్నీషియన్ స్థానంలోకి ఒక చిన్న సినిమాకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రావడంతో ఈ సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుందని మహేష్ బాబు అభిమానులకు డౌట్లు కొట్టిస్తున్నాయి. ఈ మార్పులు కొంత ఆందోళన రేకెత్తించేవైనా ఎలాంటి టెక్నీషియన్ నుంచైనా తనకు కావాల్సిన బెస్ట్ అవుట్పుట్ రాబట్టుకోగల సామర్థ్యం రాజమౌళికి ఉంది. కాబట్టి టెన్షన్ అవసరం లేదని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.